హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. మీ అందరికీ అర్థమైపోయింది కదా, మనం అయితే పడార్పల్లి టెంపుల్కి వచ్చినామని. ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే కుంకుమ పూజ అయితే చేస్తున్నారనమాట. చాలామంది అయితే అటెండ్ అయ్యారు ఈ కుంకుమ పూజకి. అండ్ ఇలా కుంకుమ పూజ అయిపోయాక అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు. అందుకనే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఇక్కడ అంతగా క్లారిటీగా అయితే కనిపించలేదు హారతి ఇచ్చేది. ఇలా హారతి ఇచ్చేది అయిపోయాక పల్లకి సేవ అయితే చేశారు అమ్మవారికి. పల్లకి సేవ ముందు ఇలా కోలాటం అయితే వేశారు. మేమైతే వేయలేదు, ఆంటీ వాళ్ళు అయితే వేశారు. చాలా గ్రాండ్గా అయితే చేశారు పల్లకి సేవ. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. ఇంకా పొంగళ్ళు పెట్టేదానికి అయితే హాయ్ గైస్ చెప్తున్నాను నేను అసలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. అండ్ ఈరోజు అయితే ఏంటి రెడీ అయి ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఊర్లో గంగమ్మ తిరునాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఈరోజు వచ్చేసి పొంగళ్ళు. ఇంకా అందుకని రెడీ అయితే అయిపోయాను. ఇంకా పొంగల్కి మొత్తం మమ్మీ అయితే రెడీ చేసింది. ఇంకా వెళ్దామే లేట్. నేనైతే ఫస్ట్ రెడీ అయ్యి కూర్చున్నా. ఇలా అయితే రెడీ అయ్యాను నేను. లెట్స్ గో. ఫైనల్గా ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట. వీడియో మనం ఎక్కడికి పోయినా తులిప్ పనులు చేస్తూనే ఉంటాం కదా, మమ్మీ అయితే తిడుతుంది అనమాట. అందుకే వెంటనే వీడియో ఆన్ చేస్తే సైలెంట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈరతాళ్ళు అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే బోనాలు కూడా వచ్చేసాయి అన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే బోనాలు. ఇంకా ఇవి గుడి దగ్గరికి వెళ్ళినాక గుడి చుట్టూ తిప్పిస్తారనమాట ఇలా పొంగళ్ళు ఇవన్నీ. ఆ తర్వాత ఇక్కడ పొంగల్ అయితే పెట్టేసుకుంటారు. ఈసారి మనమే అనమాట కెమెరామ్యాన్, అందుకనే పెద్దగా తీయలేదు. అక్క అయితే ప్రతి ఒక్కటి తీసేది. ఇక్కడ ఫుల్ పొగ అయితే వచ్చేసింది అనమాట. అందరు పొయ్యలు పెట్టున్నారు కదా, అందుకని. మమ్మీ వాళ్ళు అయితే అటు సైడ్ పొంగళ్ళు అయితే పెడుతున్నారు. నేనైతే అక్కడ ఫుల్ పొగ వచ్చేసిందని సైడ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈమె మా గంగమ్మ తల్లి. పొంగల్ అంటే ఇంకా లాస్ట్ డే కదా, అందుకనే అమ్మవారిని గ్రాండ్గా వెండి శారీతో అయితే అలంకరించారు. పొంగల్ చేసేది అయిపోయాక ఇలా అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఇంకా ఫైనల్గా తిరునాళ్ళు అయితే అయిపోతుంది అన్నమాట.